హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. రష్మికల నేను చెయ్యలేను, నేషనల్ క్రష్ పై టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్. సినిమా ఇండస్ట్రీలో రష్మిక మందన ఎదుగుదలను చూసి చాలా మంది దాన్ని కేవలం అదృష్టమని అంటుంటారు. అయితే ఈ రోజు రష్మిక ఈ స్థాయికి ఎదగడం వెనుక ఆమె స్వయం కృషి ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఆమె కృషిని, నటనను గుర్తించి గౌరవించేవారు చాలా మంది ఉన్నారు. తాజాగా ప్రముఖ దక్షిణాది నటి ఐశ్వర్య లక్ష్మి కూడా అదే జాబితాలో చేరింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె రష్మిక గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రతి ఒక్కరూ రష్మిక మందన్లా ఉండలేరు. రష్మిక చేసేది నేను ఖచ్చితంగా చెయ్యలేను. ఆమె సినిమాలో చాలా అద్భుతంగా నటిస్తుంది. ఆమె తన అందం, అభినయంతో వెండి తెరపై మాయం చేస్తుంది. రష్మిక చాలా కమర్షియల్ చిత్రాలు చేసింది. అలాగే విభిన్న పాత్రల్లో కూడా నటించింది. అన్నిటికన్నా ముఖ్యంగా నేను రష్మిక అంత ఉత్సాహంగా డాన్స్ చెయ్యలేను అని చెప్పుకొచ్చింది ఐశ్వర్యలక్ష్మి. ఐశ్వర్యలక్ష్మి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక కేవలం అదృష్టంతో అగ్రస్థానానికి రాలేదని, తన కఠోర శ్రమతో ఈ స్థాయికి సాధించిందని చెప్పడానికి ఈ మాటలే నిదర్శనమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన వరుస పెద్ద సినిమాలతో బిజీగా ఉంటుంది. కేవలం దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక భారీ మార్కెట్ ను సృష్టించుకుంది అందాల తార. రష్మిక మందన రాబోయే సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మైసా అనే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తుంది ముద్దుగుమ్మ. ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. దీంతో పాటు తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి రణబలి అనే సినిమాలో నటిస్తుంది రష్మిక. గతంలో విజయ్ తో టాక్సీవాలా వంటి సూపర్ హిట్ సినిమాను తీసిన రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఐశ్వర్య లక్ష్మి విషయానికి వస్తే తమిళ హీరోయిన్నే అయినా తెలుగులోనూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల తార. ముఖ్యంగా ఆమె నటించిన మట్టి కుస్తీ సినిమా తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా కూడా రాబోతుంది. దీంతో పాటు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుంది ఐశ్వర్యలక్ష్మి.